ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరుస డిజాస్టర్స్ లో ఉన్న నితిన్ క్రేజీ ప్రాజెక్టులు వదిలేసుకున్నాడు. ఎల్లమ్మతో పాటు తన కెరియర్ లో ది బెస్ట్ ఫిల్మ్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ తో తీయాల్సిన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. నాని కూడా సేమ్ మిస్టేక్ చేస్తున్నాడా? తనకు క్లాసిక్ హిట్ ఇచ్చిన దర్శకుడికి హ్యాండ్ ఇచ్చాడా? విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లిన కథ. ఒక హీరో కాదన్న కథ మరొకరి దగ్గరికి వెళ్లడం ఇండస్ట్రీలో చాలా కామన్. స్టార్ హీరోల నుండి టైర్ 2, టైర్ 3 హీరోల వరకు ఇదే జరుగుతుంది. కొన్ని కథలు సెట్ కావని వదిలేస్తే కొన్ని కాల్ షీట్ల కారణంగా మరొకరి చెంతకు చేరుతున్నాయి. తాజాగా నానితో అనుకున్న ఎల్లమ్మ కథ నితిన్ దగ్గర చాలా రోజులు ఆగి ఆ తర్వాత ఎంతో మంది హీరోల చుట్టూ తిరిగి చివరకు దేవిశ్రీ ప్రసాద్ దగ్గర ఆగింది. ఇదే కాదు, తనకు కెరీర్లోనే ది బెస్ట్ ఫిల్మ్ ఇష్క్ అందించిన విక్రమ్ కే కుమార్ ఓ కథ తెస్తే చివరకు తనకు సెట్ కాదని వదిలేశాడు నితిన్. ఇది విజయ్ దేవరకొండ చెంతకు చేరిందని సమాచారం. విక్రమ్ కే కుమార్ స్వారీ కథ చెప్పగానే ఓకే చెప్పాడట విజయ్ దేవరకొండ. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో రణబాలి, రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్దన చేస్తున్నాడు విజయ్. దీని తర్వాత ఈ గుర్రపు స్వారీ స్టోరీని పట్టాలెక్కిస్తాడు రౌడీ బాయ్. అలాగే నాని వదిలేసుకున్న మరో కథ కూడా ఈ కొత్త పెళ్లి కొడుకు చెంతకే చేరిందని లేటెస్ట్ బస్. హాయ్ నాన్నతో నానికి క్లాసిక్ హిట్ ఇచ్చిన సౌర్యో మరో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో నేచురల్ స్టార్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని, ఈ కథ చివరకు విజయ్ దేవరకొండ చెంతకు చేరిందని టీ-టౌన్ టాక్. అసలు సౌర్యో తారక్ కోసమే పవర్ఫుల్ స్టోరీ రాసుకోగా తారక్ డేట్స్ ఇప్పట్లో దొరికే సిచ్యువేషన్ లేకపోవడంతో మళ్లీ నానినే ఆశ్రయించాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ కూడా కాదండంతోనే రణబాలి దగ్గరకు వచ్చిందని సమాచారం. మరి ఈ స్టోరీ విజయ్ దగ్గరే ఆగుతుందో మరొకరి చేతికి వెళ్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.